తిరుపతిలో స్వామీజీలు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డిగా పరిస్థితి మారిపోయింది. భూమన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు సాధువులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి స్వామీజీలు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళనలను తీవ్రం చేశాయి. తిరుమలలోని భూమన ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడమేంటని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక్కడ ఎవరం కూడా ఏది కూడా వ్యతిరేక కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు. ఓన్లీ స్వామివారి సంకీర్తన, అది కూడా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్న వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళే మేము కొట్టట్లేదు. సాధువులపై భూమన తీవ్రంగా స్పందించారు. తన ఇంటిపై దాడి చేసినా భయపడబోనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. కావాలంటే చంపుకోండి, భయపడే ప్రసక్తి లేదు, దానికి కూడాను లెక్క కూడా చేయండి. కానీ బీఆర్ గుండెల్లో నిద్రపోతా నీలాంటి వాళ్లను చాలా మందిని చూసా. కాముడు, బీఆర్ కాముడు, బొల్లినేని కాముడు, చాలా మందిని చూసినాను. కాముడు నీలాంటి వాళ్ళని, సాధువుల వేషాలలో ఉన్నటువంటి వాళ్లను కూడా ఈ రకంగానే వాళ్ళనందరినీ కూడా లోబర్చుకొని మా మీదికి ఉసిగొల్పితే భయపడతాను అని అనుకుంటే చాలా పొరపాటు అని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలకు స్వామీజీలు కౌంటర్ ఇచ్చారు. హిందువుల మనోభావాలను భూమన దెబ్బతీస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుక్కునేటటువంటి సాధువులు రాజకీయాలు చేస్తున్నారు, రూపాయి బిళ్ళకి పనికిరారు, రోడ్ల మీద బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. అనేక రకాలుగా పూటకు ఒక మాట మాట్లాడుతూ ఈ దివ్యక్షేత్రాన్ని బజార్కి ఇచ్చేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు మీకు ఎలా కలిగాయి? కాబట్టి ఒక వ్యవస్థలు నడిపించినటువంటి వ్యక్తులుగా ఉండే మీరు ఈరోజు ఇంతటి దిగజారుడుతనం దేనికండి? ఏం మీ కడుపు నిండిపోతుంది? కరుణాకర్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. తిరుమల నమ్మకాలని మీరు సృష్టిస్తూ ఇది ఎంతవరకు సమంజసం? దీనివల్ల మీకు ఏమొస్తుంది అసలు? భూమన కరుణాకర్ రెడ్డి హిందూ సంఘాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.